చెప్తాను. ఓకే, మా గురువు గారు అజిత్ దోవల్ గారిని నిన్నగాక మొన్న కలవటానికి రష్యా నుంచి రష్యా ఉప ప్రధాని దోవల్ సార్ని కలిశారు. దేనికి కలిసి ఉంటారు? 100% జరగబోయే దాని మీద ఇండియా రష్యా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అటు చైనాకి దొరకకూడదు, ఇటు అమెరికాకి దొరకకూడదు. ఇండియా రష్యా యొక్క రిలేషన్షిప్ మాత్రము ఇంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ లో, ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్ యుఎస్ ఇరాన్ వార్ లో ఇండియా రష్యా మాత్రము తమ యొక్క స్నేహాన్ని కానీ తమ యొక్క స్ట్రాటజిక్ వ్యూహాత్మక రిలేషన్షిప్ ని కానీ దెబ్బ తీసుకోకూడదు అనే దాని మీద మాట్లాడటానికి స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ ఉప ప్రధానిని, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టీంని, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారిని కలవటానికి, మన దురంధర్ గారిని, మన ఇండియాస్ జేమ్స్ బాండ్ గారిని కలవటానికి పంపించారు. దీని వెనక ఇంకోటి కూడా ఉంది. పుతిన్ గారు కూడా, అంటే వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా ద ప్రెసిడెంట్ ఈజ్ అబౌట్ టు కమ్ టు ఇండియా వెరీ సూన్. రాబోతున్న రోజుల్లో ఆయన రావడానికి కూడా ఈ రెండు విషయాలు మాట్లాడుతున్నారు. అది ఓకే. మనం చూసాం, అంటే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు చూసాం. దాన్ని ఎలా చూడాలి? 100% అవతల వైపు నుంచి ఇరాన్ నుంచి కూడా అదే జరుగుతుంది. రష్యా నుంచి ఇరాన్ నుంచి ఏం జరుగుతుందంటే ఇండియాకి ఏం చెప్తున్నారంటే, మేము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని మూలాన మీకు ఎటువంటి అసౌకర్యం ఉన్నా లేదా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి మేము చింతిస్తున్నాము. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వీ డోంట్ లైక్ యూ, మీ మీద వ్యతిరేకత లేదు, భారత్ మీద మాకు వ్యతిరేకత లేదు, కానీ జరుగుతున్న జియో పొలిటికల్ వార్ సిచ్యువేషన్లో మేము కొద్దిగా అట్లా టఫ్గా ప్రవర్తించాల్సి వస్తుంది అనేది మనం అడక్క ముందులే వాళ్లే చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ అర్థం విషయం ఇరాన్ చెప్తుంది, మీరు కామ్గా ఉన్న చాలు, మీరు మాకు అవుట్ రైట్గా వ్యతిరేకంగా మీరేం మాట్లాడక్కర్లేదు, మిగతాది మేము చూసుకుంటామని ఇరాన్ సందేశం ఇస్తుంది. అలానే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నారు. ఏమని? మాకు తెలుసు ఇరాన్ కి ఇండియాకి ఉన్న సాంస్కృతిక, చారిత్రక, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు, మీరు మాకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేయక్కర్లా, మీరు కామ్గా ఉంటే చాలు, మా పని మేము చేస్తూ పోతామని బెంజమిన్ నెతన్యాహు గారు, ఇజ్రాయలీ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారిని కోరుతున్నారు. ఇక్కడ మీరు గమనించారా సార్, ఎటు తిరిగి చూసినా పేరుకి పాకిస్తాన్ ని చర్చల్లోకి తీసుకొచ్చారు కానీ సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ కలిసి పాకిస్తాన్ ని వేదికగా తీసుకొని అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కి సంబంధించిన చర్చలు పాకిస్తాన్ లో జరిగినాయి అని చెప్పారు కదా. మరి శాంతి ఒప్పందం ఫెయిల్ అయింది కదా. ఫెయిల్ అవటం మూలనే కదా ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. సో పాకిస్తాన్ ఒక స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, ఉగ్రవాదానికి పుట్టినిల్లైన పాకిస్తాన్ లో శాంతి కోసం చర్చలు జరిగితే ఎలా సక్సెస్ అవుతాయి? అవు. కానీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, ఇరాన్కి కూడా తెలుసు అక్కడ జరగటానికి కారణం ఏంటయ్యా అంటే, మేము సున్నీ షియా డివైడ్ లేదు మా మధ్య, మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం అనే ఒక సందేశం ఇవ్వటమే. ఆ సందేశం ఎంతవరకు రియాలిటీలో సక్సెస్ అవుద్ది అనేది మనం చూస్తే, నేను చెప్తున్నా మళ్ళీ ఇంకొకటి సార్, ఇది కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సున్నీ షియా మధ్య ఉన్న డివైడ్ ని అమెరికన్స్ చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. సున్నీ షియా ఐకమత్యం ఎప్పుడైతే సాధించిందో అప్పుడు హిందూ మహాసముద్రానికి, ఏషియన్ యూనిటీకి చాలా మేలు జరుగుద్ది. మీరు చూసుంటారు సతీష్ సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంటారు. 10 TV ద్వారా మన తెలుగు ప్రేక్షకులను కూడా, తెలుగు ప్రజలను కూడా అడుగుదాము, ఒకసారి ఆలోచించమనేది. 27 దేశాల కలయికైన యూరోపియన్ కి ఒక యూనియన్ ఉంది, ఐకమత్యం. ఆఫ్రికన్ యూనియన్ ఉంది, ఒక 50 దేశాల కలయిక. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని దానికి ఒక యూనియన్ ఉంది. మరి ఏషియన్ యూనియన్ ఎందుకు లేదు? రైట్, కరెక్ట్. ఏయూ అని ఎందుకు లేదు? ఆసియన్ యూనియన్, ఆసియా ఖండానికి సంబంధించి మనందరము కలిసి పనిచేద్దాం అనే ఒక యూనియన్ మనకి ఎందుకు లేదు? మీరు ఆలోచించండి. యూరోపియన్ యూనియన్ ఉంది, రైట్, ఆఫ్రికన్ యూనియన్ ఉంది, అంటే యూరోప్ అనే ఒక ఖండానికి ఒక యూనిటీ కనబడుతుంది యూరోపియన్ యూనియన్ ద్వారా. ఆఫ్రికా అనే ఖండానికి ఆఫ్రికన్ యూనియన్ ద్వారా యూనిటీ కనబడుతుంది. మరి ఆసియా అనే ఖండానికి ఏషియన్ యూనియన్ ఆఫ్ కంట్రీస్ అని ఎందుకు కనిపించట్లేదంటే, మనలో ఉన్న ఐకమత్య రాహిత్యము. 55 పైగా దేశాలున్న ఆసియా ఖండంలో తల ఒక దిక్కుకు వెళ్ళిపోవటం మూలాన కొన్నాళ్ళ క్రితము డచ్
అంత కొన్నాళ్ళ క్రితము ఫ్రెంచ్, మ్మ్. అంత కొన్నాళ్ళ క్రితము బ్రిటిష్, మ్మ్. ఇప్పుడు అమెరికన్స్. ఓకే. వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటలు మన ఆసియా ఖండంలో ఆడుతున్నారు. ఎస్ సార్. నేను ఒకరు డచ్, తర్వాత ఫ్రెంచ్, డచ్, ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, ఇప్పుడు అమెరికా, మన ఇది అమెరికా, మ్మ్. ఇన్ని ఆడుతున్నారు. అంటే యూరోపియన్స్ ఆసియా ఖండంలో ఉన్న ఐకమత్యం లేకపోవడాన్ని గ్రహించి మ్మ్. వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. మ్మ్. యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడే నార్త్ జరుగుతుంది. అమెరికన్ కాంటినెంట్ లో జరగట్లా, అవును ఆస్ట్రేలియాలో యుద్ధం జరగట్లా, అవును లేదా యూరోప్ లో యుద్ధం జరగట్లా. అవును. యుద్ధం జరుగుతుంది మన ఆసియా ఖండంలో. మ్మ్. మన ఆసియా ఖండంలో ఉన్న దేశాల మధ్య ఐకమత్యం లేకపోవడమే మ్మ్. మన ప్రధాన కారణము. రైట్. అంటే వెస్ట్ ఏషియా అని ఒక గ్రూపు, మ్మ్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని మ్మ్. దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలు, అంటే ఉదాహరణ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఓకే. ఈ కంట్రీస్, ఓకే. బ్రునై, దారుసలాం, ఈ కంట్రీస్, ఇది ఒకటి ఉంది, ఫిలిప్పైన్స్, ఇవి ఉన్నాయి. మ్మ్. మరి వెస్ట్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్, లిబియా, ఓకే. సారీ లెబనాన్, మ్మ్. సిరియా, ఈజిప్ట్. ఈజిప్ట్ వచ్చేసి మళ్ళీ ఆఫ్రికాకి వెళ్తుందండి. ఓకే. సిరియా, తర్వాత ఇజ్రాయిల్, ఈ దేశాలు ఇక్కడ ఉన్నాయి. మ్మ్. ఇరాన్ ఇక్కడ ఉన్నాయి. మ్మ్. తర్వాత సౌత్ ఏషియా, మ్మ్. ఇండియా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇక్కడ మనం ఉన్నాం. మ్మ్. అన్నీ కలిపి ఓకే. మూడో అతిపెద్ద మహాసముద్రమైన హిందూ మహాసముద్రాన్ని మనకి ఇండియన్ ఓషన్ గా మనం ఉన్నాము. మ్మ్. మనం ఎంత కలిసి ఉండలేకపోతున్నాం ఆసియా ఖండం. రైట్. ఈ యుద్ధం నేర్పే నీతి ఏంటంటే మ్మ్. ప్రతి క్రైసిస్ లో నుంచి మనం కొంత నేర్చుకోవాలంటాం కదా. అవునవును. ఈ యుద్ధంలో నుంచి వచ్చిన నీతి దేనికి దారి తీయాలంటే సార్, ఏషియన్ యూనిటీకి, మ్మ్. ఇండియన్ ఓషన్ సుప్రిమసీకి దారి తీయాలి, ఓకే. రెండింటికి దారి తీయాలి సార్. ఓ. హిందూ మహాసముద్రం మీద భారత్ ఆధిపత్యం, సార్వభౌమాధికారాన్ని, మ్మ్. అందరితో కలిసి పనిచేసే సౌహృద వాతావరణాన్ని భారత్ మాత్రమే క్రియేట్ చేయగలదు. ఓకే. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మ్మ్. ఏషియన్ కాంటినెంట్ ని లీడ్ చేసే గొప్ప శక్తి. చారిత్రక అవకాశము మ్మ్. భారతదేశానికి, చైనాకి, భారతదేశము, చైనా, పక్కనున్న మిగతా అన్ని కంట్రీస్, అంటే ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ కూడా ఆసియా ఖండంలో ఉంది, అవును. ఇరాన్ కూడా ఆసియా ఖండంలో ఉంది, మ్మ్. ఇరాక్, లెబనాన్, యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, వీటితో పాటు మనకి వియత్నాం, మ్మ్. ఇండోనేషియా, Right. మలేషియా, సింగపూర్, మ్మ్. మనందరం కలిసి పనిచేస్తే ఏషియన్ యూనిటీ. Right. ఈ యుద్ధం మనకి నేర్పించేది అదే. మ్మ్. ఈ మూడవ దశ అతి కీలకమైన దశలో ఇప్పుడు మాత్రం జరగబోయేది 100% మనము గ్రహించాల్సింది సార్. భారతదేశం తన నేతృత్వాన్ని వహించి మ్మ్. ఏషియన్ యూనిటీని సాధించాలి. దానికి భారత్ పావులు కదపాలి. రైట్. మనం ఇటు అమెరికా క్యాంప్కి వెళ్ళొద్దు, రైట్. ఇటు చైనా క్యాంప్కి వెళ్ళొద్దు. మ్మ్. బట్ అట్ ద సేమ్ టైం చైనాను కూడా కలుపుకుంటా, బ్రెజిల్ని, రష్యాని, ఇండియాని, చైనాని, సౌత్ ఆఫ్రికాని కలుపుకుంటా బ్రిక్స్ కూటమి ఎట్లయితే ఏర్పడిందో అవును. అలానే ఆసియా ఖండంలో మ్మ్. మనందరం కలిసి భారత నేతృత్వంలో ఒక కూటమిగా ఏర్పడాలి. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వీటితో పాటు మ్మ్. ఇటు వెస్ట్ ఏషియా, ఇటు ఆసియాను, ఇటు సార్క్ కంట్రీస్, రైట్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, మ్మ్. ఈ మూడు కలిసి ఒక చోట వచ్చినాయి అనుకోండి, ఓకే. మనం బలీనమైన శక్తిగా ఏర్పడతాం. అవును. ఇది చాలా మంది చూసేవాళ్ళు అనొచ్చు, మ్మ్. రమేష్ కన్నగంటి గారు మీరు కొంత ఆదర్శం మాట్లాడుతున్నారు, కొంత థీరీ మాట్లాడుతున్నారని. మ్మ్. మనిషి తలుచుకుంటే చందమామ దగ్గరికి వెళ్ళాం కదా సార్, మ్మ్. వెళ్ళామా లేదు సార్? వెళ్ళాం కదా. వెళ్ళాం. చందమామ వేల మైళ్ళ దూరంలో ఉన్న చందమామని మనం వెళ్ళగలిగాము. మ్మ్. అలానే మనము కలిస్తే మ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ, హ్యూమన్ యూనిటీ, ఆసియా ఖండంలో ఉన్న మనందరం కలిస్తే మనం ఏ ఖండానికి తీసిపోకుండా, Right. నార్త్ అమెరికాకి కానీ, ఆఫ్రికాకి కానీ, యూరోప్కి కానీ, ఆస్ట్రేలియా, ఓషానియా అంటారు అవును. దానికి కానీ, యూరోప్కి కానీ మ్మ్. ఎవరికి తీసిపోకుండా ఓకే. ఆసియా ఒక బలమైన శక్తిగా ఎదగాలి. ఆ పరిస్థితి లేదు కదా. ఇజ్రాయిల్ ఇరాన్ కాలు దూవుకుంటున్నాయి. మన మీదకేమో పాకిస్తాన్ ని ఇండైరెక్ట్ గా అవును. అమెరికా ప్రేరేపిస్తుంటుంది. ఇలా రకరకాల ఎక్కడ పడితే అక్కడ గ్యాప్స్, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ సరిహద్దు సమస్యలు, చైనా వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ పాక్, ఇండియా వర్సెస్ నేపాల్, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, ఇలాంటి రకరకాల మైనస్లు ఉన్నప్పుడు యూనిటీ సాధ్యం అవుద్దా? రైట్. చాలా మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అజిత్ దోవల్ సార్, మా గురువు గారు ఒక మాట అంటారు, మీరు గమనించే ఉంటారు. సార్, భారతదేశంలో ఉన్న యూనిటీ లేకపోవటం మూలానే భారతదేశంలో యూనిటీ కొంతవరకు, అంటే ఇంటి దొంగలు రైట్. ఈశ్వరునైనా పట్టడే అంటారు. అవును. వేరే వాళ్ళు వచ్చి మనల్ని కొడతాం కాదు, మన లోపలగా ఉన్న కొంత ఇంపార్టెంట్గా మనకున్న కొన్ని ఫాల్ట్ లైన్స్ అంటారు, అంటే కొంత వీక్ పాయింట్స్, రైట్. దాని మూలంగా భారత్ దెబ్బ తగులుతుంది మనకి, వేరే వాళ్ళు మనల్ని కొట్టే అంత శక్తి ఇప్పుడు లేదని చెప్తారు. అదేవిధంగా ఆసియా ఖండానికి కూడా దాన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. ఓకే. ఆసియా ఖండాన్ని ఎవరో కొట్టరు, మీరన్నా ఈ డిఫరెన్సెస్ కొడుతున్నాయి. ఏది ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా, చైనా ఇండియా, లేదా ఇరాన్ ఇరాక్, లేదా ఇజ్రాయిల్ ఇరాన్, ఓకే,
ఇట్లా ఉన్న ఈ వీటిని మనం సమస్యపోవటానికి చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 21వ శతాబ్దంలో ఓకే యుద్ధం అంటూ జరిగితే ఎవ్వరూ గెలవలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి ఏ విన్నర్ ఇన్ ద 21st century warfare given the nature, scope and the style and the method of the war. అవునవును. కాబట్టి ద మోరల్ ఆఫ్ ద లెసన్ ఏంటంటే, నీతి ఏంటంటే నష్టమే కానీ గెలుపు ఉండదు.